సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు సో ఇది వచ్చేసి మన REST API క్రియేషన్ యూజింగ్ Node.js, Express.js, MongoDB. సో మనకు వచ్చేసి ఇది పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో మన ఛానల్ అయితే సో ప్రీవియస్ అయితే మనమైతే సో ఒక వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్. సో ఎలా మనం REST APIని క్రియేట్ చేయాలి, Node.jsని, Express.jsని, MongoDBని యూజ్ చేసి సో ఎలా REST APIని క్రియేట్ చేయాలి, సో ఎలా కడ్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనమైతే సో ప్రీవియస్ అయితే ఒక వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్. సో మన యూట్యూబ్ ఛానల్లో సో ఇది వచ్చేసి ఏంటంటే దాని సీక్వెల్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది మనకు పార్ట్ 2 ఫ్రెండ్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం సో ఎలా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి, మనకు Node.js, Express.jsని యూజ్ చేసి ఎలా సర్వర్ని క్రియేట్ చేయాలి అండ్ ఎలా మన సర్వర్ని మన MongoDB డేటాబేస్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది అయితే మనమైతే ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. అండ్ అలాగే మనం ప్రీవియస్ వీడియోలో అయితే సక్సెస్ఫుల్గా సో మన సర్వర్ని అయితే సో పర్టికులర్ 5000 పోర్ట్ నెంబర్ అయితే రన్ చేసాం. అలాగే డేటాబేస్ని సర్వర్ని సక్సెస్ఫుల్గా అయితే మనమైతే ఇంటిగ్రేట్ అయితే చేసాం. సో మన ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో వచ్చేసి మనం సో ఏంటంటే ఎలా కడ్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, అంటే కడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఎలా రూటర్స్ని క్రియేట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనమైతే సో డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నా లేదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే సో మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సో మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఇది మీకు ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా సో నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. సో REST API క్రియేషన్ యూజింగ్ Node.js, Express.js, MongoDBలో సో మనకి వచ్చేసి ఏంటంటే పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. సో వీడియో మీరు చూసుకోవచ్చు. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో అయితే మనమైతే సక్సెస్ఫుల్గా ఒక సింపుల్ ఒక సర్వర్ని అయితే క్రియేట్ చేసాం. సో అలాగే మీకు ప్రీవియస్ వీడియోలో మనకు రిక్వైర్డ్ డిపెండెన్సీస్ లైక్ ఎక్స్ప్రెస్, మాంగూస్, .env అండ్ నోడ్మ్యాన్ సో ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఎలా మనం నోడ్మ్యాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి ప్యాకేజ్.jsలో అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అట్ పోర్ట్ 5000 అని సో ఇక్కడ మనకు టెర్మినల్ అయితే డిస్ప్లే అయింది. అలాగే డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా మనకైతే ఇక్కడైతే డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి అంటే కడ్ ఆపరేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రూటర్స్ క్రియేట్ చేసుకుని చెప్పి సో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరైతే దీనికోసం అయితే సో సింపుల్గా ఏం చేయండి అంటే సో చూడొచ్చు మనం ఇది వచ్చేసి అంటే మనకు ప్రీవియస్ వీడియోలో అయితే మనం అయితే దీని గురించి డిస్కస్ చేసాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ నా ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది కదా. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్లో వచ్చేసి ఏంటంటే నేను ఒక న్యూ ఫోల్డర్ సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఫోల్డర్ నేను వచ్చేసి నేను మోడల్స్ అనేది ఇస్తాను. సో మోడల్స్ అనేది ఇచ్చేసాను. అలాగే నేను ఇక్కడ ఇంకో న్యూ ఫోల్డర్ సో ఇక్కడ కాదు సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకో ఫోల్డర్ సో మన మోడల్స్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాను. ఇంకో ఫోల్డర్ వచ్చేసి నేను రూట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను సింపుల్గా ఈ మోడల్ అనే ఫోల్డర్ సో ఈ మోడల్ అనే ఫోల్డర్ ఉంది కదా. సో ఈ మోడల్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఫైల్ నేమ్ వచ్చేసి ఏంటంటే user.js అని చెప్పేసి అయితే ఈ ఫైల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఫైల్లో వచ్చేసి ఏంటంటే నేను మాంగోస్ డిపెండెన్స్ అయితే ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. చూడొచ్చు మనం ప్రీవియస్ వీడియోలో అయితే మనమైతే ఇన్స్టాల్ చేసుకున్నాం. సింపుల్ నేను అయితే దీని అయితే రిక్వైర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కాన్స్ట్ మాంగోస్ ఈక్వల్ టు రిక్వైర్ మాంగోస్ అని చెప్పేసి అయితే నేను అయితే రిక్వైర్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సో సింపుల్గా కాన్స్ట్ అని చెప్పేసి ఒక స్కీమా అయితే క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ స్కీమా వల్ల యూస్ ఏంటంటే మనకి ఈ బేస్ ఆన్ ది స్కీమా మనం ఈ స్కీమాని బేస్ చేసుకుని అయితే సో మనకైతే కలెక్షన్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకి ఈ స్కీమాని బేస్ చేసుకొని సో మన యూజర్ డీటెయిల్స్ అనేది మన డేటాబేస్లో అయితే స్టోర్ అవుతాయి అనమాట. ఈ స్కీమా అనేది ఏంటంటే ఒక మోడల్ అనమాట, ఒక టెంప్లెట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అయితే మన డేటా అనేది మన డేటాబేస్లో అయితే స్టోర్ అవుతుంది. సో సింపుల్గా నేను ఇక్కడ యూజర్ స్కీమా అని చెప్పేసి ఒక స్కీమాని అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో దానికోసం ఇక్కడ న్యూ సో ఇక్కడ మాంగూస్ నుండి స్కీమా సో ఫ్రెండ్స్ ఇక్కడ కాల్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ యూజర్కి నేమ్ సో ఇక్కడ నేమ్ దగ్గర వచ్చేసి ఏంటంటే టైప్ వచ్చేసి సో స్ట్రింగ్ సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ వచ్చేసి ట్రూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో టైప్ స్ట్రింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఫ్రెండ్స్. సో ఈమెయిల్ వచ్చేసి ఏంటంటే టైప్ సో ఈమెయిల్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ వచ్చేసి ట్రూ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నంబర్ సో ఇక్కడ నంబర్ వచ్చేసి టైప్ నంబర్ ఇక్కడ రిక్వైర్డ్ వచ్చేసి ట్రూ అండ్ ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ అనేది యూనిక్ అయితే పెడదాం ఫ్రెండ్స్. యూనిక్ సో ఈమెయిల్ అయితే యూనిక్ అయితే పెట్టేసాం. సో యూజర్ స్కీమా అయితే సో ప్రతి ఒక్క స్కీమా అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో
సో మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో దీని అయితే ఈ స్కీమా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం మళ్ళీ సో మనం రూటర్స్ సో మన యూజర్ roots.js ఫైల్లో మనం ఈ స్కీమాని యూజ్ చేసుకొని సో మనం రూటర్స్ రాయడానికి ఉంటుంది. దీని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో అందుకోసం ఫ్రెండ్స్ ఇక్కడ module.exports అని చెప్పేసి ఈ మెథడ్ ఈక్వల్ టు mongoose.model యూజర్ సో ఫ్రెండ్స్ మనకి ఈ స్కీమా ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు ఫ్రెండ్స్ ఈ స్కీమా బేస్ చేసుకొని స్కీమా అనేది ఏంటంటే ఒక మోడల్ ఫ్రెండ్స్. సో మనమైతే దీన్ని యూజ్ చేసుకుని అయితే కట్ ఆపరేషన్స్ అయితే సో మనమైతే పర్ఫామ్ చేస్తాం. సో అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ స్కీమాని బేస్ చేసుకుని అయితే సో మన డేటా అనేది అయితే డేటా సో మన కలెక్షన్ ఫార్మేట్లో అయితే స్టోర్ అవుతుంది. కలెక్షన్స్ అంటే ఏంటంటే కీ అండ్ వాల్యూ ఫార్మేట్లో మనకు డాక్యుమెంట్ టైప్లో అయితే సో మన MongoDB డేటాబేస్ అయితే స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్కీమా ఏంటంటే మన మోడల్ అనమాట, డేటా మోడల్ అనమాట. సో అండ్ అలాగే సో ఫ్రెండ్స్ ఇక్కడ మోడల్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ మోడల్ యూజర్ అని ఉంది. సో ఈ మోడల్ సో దీన్ని యూజ్ చేసుకుని అయితే ఈ మోడల్ని సో మనమైతే సో అక్కడ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ అయితే చేస్తాం. సో ఇక్కడైతే మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాం దీన్ని ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ సింపుల్గా మీరు అయితే ఇక్కడ యూజర్ రూట్స్ అండ్ ఫైల్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ రూట్స్ ఫైల్స్ సింపుల్ అయితే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసి ఇక్కడ రూట్స్ ఫోల్డర్లో సో నేనైతే యూజర్ roots.js అని చెప్పేసి అయితే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఫైల్ వచ్చేసి ఏంటంటే మేము సో మన కట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి అయితే రూటర్స్ అయితే ఈ ఫైల్లో రాస్తాను. సో ఫ్రెండ్స్ ఈ ఫైల్లో సో రూటర్స్ రాసే ముందు నేను సింపుల్గా ఒకసారి అయితే నేను server.js ఫైల్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ చేశాక నేను ఇక్కడ ఒక మిడిల్వేర్ ఫంక్షన్స్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకు మిడిల్వేర్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే సో app.use express.json సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు మిడిల్వేర్ ఫంక్షన్ ఫ్రెండ్స్. సో ఈ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు ఇన్కమింగ్ సో మనకి ఇది ఏంటంటే JSON ఫార్మేట్లో సో మన డేటాను డిస్ప్లే చేయడానికి అండ్ అలాగే సో మనం URL నుండి డేటాను కలెక్ట్ చేసుకోవడానికి JSON ఫార్మేట్లో సో మనకి ఈ ఫంక్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఒక రూటర్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. app.use అని చెప్పేసి సో నేను ఇక్కడ రూటర్ సో ఇక్కడ API యూజర్స్ అని చెప్పేసి ఒక రూటర్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ రూటర్ని క్రియేట్ చేసే ముందు ఇక్కడ ఒక వేరియబుల్ సో రూటర్ని రిక్వైర్ చేసుకుంటున్నాను. const user roots అని చెప్పేసి సో ఇక్కడ రిక్వైర్ సో ఇక్కడ రూట్స్ సో ఇక్కడ యూజర్ రూట్స్ సో దీని అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ API యూజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా యూజర్ రూట్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ రూటర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే ఒక మిడిల్వేర్ ఫంక్షన్ సో ఇక్కడ రూటర్స్ కోసం ఇక్కడ రూటర్ అయితే క్రియేట్ చేసుకున్నాం యూజర్స్ అని చెప్పేసి. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాను నేను సింపుల్గా సో ఇక్కడ మనకు యూజర్ రూట్స్ అనే ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను సింపుల్గా ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ నేను కాన్స్ట్ ఎక్స్ప్రెస్ సో రిక్వైర్ సో ఎక్స్ప్రెస్ అయితే రిక్వైర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాన్స్ట్ సో యూజర్ సో ఇక్కడ మన మోడల్ సో మన మోడల్ స్కీమా మోడల్ మీద సో దానికోసం ఇక్కడ కాన్స్ట్ యూజర్ అని చెప్పేసి రిక్వైర్ సో ఇక్కడ మోడల్స్ యూజర్ సో ఇక్కడైతే రిక్వైర్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ రిక్వైర్ చేసుకున్నాక సో ఇక్కడ ఒక మిడిల్వేర్ ఫంక్షన్ అయితే రాస్తున్నాం ఫ్రెండ్స్. సో నేను కాన్స్ట్ రూటర్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ సో ఇక్కడ రూటర్ అని ఒక వేరియబుల్ అయితే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుని ఇక్కడ రూటర్ని అయితే సో నేనైతే ఎక్స్ప్రెస్ అయితే అసైన్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో దీనికైతే నేనైతే ఎక్స్ప్రెస్ అయితే అసైన్ అయితే చేశాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను సో సింపుల్గా ఇక్కడ ఒక రూటర్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను డేటాని పోస్ట్ చేయడానికి యూజర్ డీటెయిల్స్ పోస్ట్ చేయడానికి ఒక సింపుల్గా అయితే నేనైతే ఒక రూటర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో అందుకోసం ఇక్కడ రూటర్ సో రూటర్ నుండి సో ఇక్కడ మన పోస్ట్ మెథడ్ అయితే తీసుకొని నేను సో సింపుల్గా సో ఇక్కడ రూటర్ పోస్ట్ యూజర్ డేటా అని చెప్పేసి అయితే పోస్ట్ యూజర్ డేటా అని చెప్పి ఒక రూటర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాక రిక్వెస్ట్ సో క్రియేట్ చేసుకున్నాక సో ఇక్కడ సింపుల్గా సో ఇవ్వాలని అయితే నేమ్ సో ఈమెయిల్ ప్లస్ నంబర్ సో అయితే నేను రిక్వెస్ట్
బాడీ నుండి అయితే కలెక్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది. సో రిక్వెస్ట్ బాడీ నుండి అయితే నేను కలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ నేను అయితే సింపుల్గా కాన్స్ట్ సేవ్ యూజర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, నేను ఇక్కడ సేవ్ యూజర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో మన మోడల్కి ఈమెయిల్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ సింపుల్గా వెయిట్ సేవ్ యూజర్ డాట్ సేవ్. సో ఈ సేవ్ అనే మెథడ్ ఏంటంటే మనకి సో డేటాని అయితే సేవ్ అయితే చేస్తుంది. సో మనకి యూజర్ డేటాని సో సేవ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేనైతే సింపుల్గా సో మనకి ఇక్కడ రూటర్లో సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ట్రై బ్లాక్లో అయితే పెట్టేస్తున్నా. సో మన ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి దీన్ని అయితే వచ్చేసి నేను మొత్తం ట్రై బ్లాక్లో అయితే పెట్టేస్తాను. సో ఇక్కడ క్యాష్ బ్యాక్లో error in posting data. సో ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నేనైతే ఒక సింపుల్ అయితే ఒక రూటర్ అయితే క్రియేట్ చేశాను. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సో మనకు యూజర్ డీటెయిల్స్ సో సక్సెస్ఫుల్గా పోస్ట్ అయితే సో మనకైతే రెస్పాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 అని చెప్పేసి సో డాట్ JSON ఆర్ మనకి ఇక్కడ డైరెక్ట్గా సో సెండ్ అని చెప్పేసి సో ఇక్కడ యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్ అని చెప్పేసి అయితే మనకైతే యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయి. సో మనకైతే ఇక్కడ రెస్పాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం సింపుల్గా సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం రెస్పాన్స్ డాట్ స్టేటస్ సో స్టేటస్ కోసం ఇక్కడ 500 పెట్టేసి సో ఇక్కడ సెండ్ ఎర్రర్ ఇన్ సేవింగ్ యూజర్ డీటెయిల్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం సో ఇక్కడ సింపుల్గా అయితే మనం అయితే ఒక రూటర్ అయితే క్రియేట్ చేసాం. సో యూజర్ డీటెయిల్స్ని పోస్ట్ చేయడానికి కోసం అయితే సో ఒక రూటర్ని అయితే క్రియేట్ చేసాం. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మనమైతే సో రూటర్ అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ సింపుల్గా నేను సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది సో మనకి యూజర్ రూటర్స్ ఫైల్ అనేది సో ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం. సో అందుకోసం ఇక్కడ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ రూటర్. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా మనం సో మనమైతే సో ఫైల్స్లో సో ఈ ఇంపోర్ట్ సో ఏదైనా ఒక ఫైల్ని సో యూజర్ డిఫైన్ ఫైల్ని సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ ఫైల్ని అయితే సో మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఇఫ్ మనం ఎక్స్పోర్ట్ సో చేస్తేనే సో మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే సో మనకి యూజర్ సో ఈ రూట్స్ అనే ఫోల్డర్లో యూజర్ రూట్స్ డాట్ చేసిన ఫైల్లో సింపుల్గా నేనైతే ఒక పోస్ట్ సో డేటాని యూజర్ డీటెయిల్స్ని పోస్ట్ చేయడం కోసం ఒక రూటర్ అయితే క్రియేట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని అండ్ అలాగే సో ఇక్కడైతే నేను ఈ ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ చేసిన. సో ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ చేసిన మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో నేనైతే ఇప్పుడు సింపుల్గా సో ఇక్కడ server.js ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకైతే వచ్చేసి ఇక్కడ యూజర్ రూట్స్ సో మనకైతే ఆ రూటర్ అనేది సో ఇక్కడ మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ API యూజర్స్ కాల్ చేసి సో మనం ఆ రూటర్ నేమ్ ఇస్తే సో మనకైతే సో రూటర్ అయితే కాల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనతో ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. సో అందుకోసం ఇక్కడ సింపుల్గా అయితే సో సర్వర్ చూడొచ్చు. సో మనకైతే ఎర్రర్స్ అయితే ఏం లేవు రూటర్స్లో. సో మనం ఇక్కడ చూడొచ్చు సర్వర్ సక్సెస్ఫుల్ రన్నింగ్ అండ్ పోర్ట్ 5000 డేటాబేస్ కనెక్ట్ సక్సెస్ఫుల్ అని అయితే ప్లేస్ అయితే ఉంది. సో మనకి సో ఫ్రెండ్స్ సింపుల్గా నేనైతే ఇప్పుడు సో నీకైతే ఒక యూజర్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేసి అయితే చూపిస్తాను. సో అందుకోసం ఇక్కడ నేను దీన్ని అయితే కాపీ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో కాపీ చేసుకుని సో మన రూటర్ నేమ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మన రూటర్ నేమ్ వచ్చేసి అంటే పోస్ట్ యూజర్ డేటా అని చెప్పేసి సో మనకైతే రూటర్ నేమ్. సో సింపుల్గా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నేను పోస్ట్ మ్యాన్ టూల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనమైతే ఒక రెస్ట్ API అయితే క్రియేట్ చేసాం. ఒక రెస్ట్ అప్లికేషన్లో మనం ఒక డేటాని యూజర్ డేటాని పోస్ట్ చేయడం కోసం అయితే ఒక రూటర్ అయితే క్రియేట్ చేసాం. సో ఇప్పుడైతే ఒక యూజర్ డేటాని అయితే మీకైతే పోస్ట్ చేసి చూపిస్తాను.
ఫ్రెండ్స్ మీరు ఇలా పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశాక సో ఇక్కడ మీరైతే సింపుల్గా ఇక్కడ మనం డేటా అయితే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మీరైతే సో ఈ పోస్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బాడీ, సో ఈ బాడీలో వచ్చేసి మనకి ఫార్మాట్ వచ్చేసి సో JSON ఫార్మాట్ ఫ్రెండ్స్. అండ్ అలాగే రా అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్రెడీ అయితే సో మనకి ఎగ్జాంపుల్ సో మనకి ప్రీవియస్ డేటా అయితే ఉంది. ఇక్కడ నేమ్, ఈమెయిల్ నెంబర్ అని చెప్పేసి ప్రీవియస్ డేటా అయితే ఉంది. సో నేనైతే ఒక రూటర్ సో చూడొచ్చు. సో మనకైతే 5000లో రన్ అవుతుంది. సింపుల్గా నేను ఇక్కడ పే చేసి సో మన రూటర్ నేమ్ వచ్చేసి పోస్ట్ యూజర్ డేటా అని చెప్పేసి అయితే మనమైతే రూటర్ అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ సో మన సర్వర్ వచ్చేసి మనకు 5000 పోర్ట్ నెంబర్లో అయితే రన్ అవుతుంది. సో అందుకోసం మీరు ఏంటంటే URL ఫ్రెండ్స్ ఇక్కడ http://localhost 5000 ఇక్కడ ఏపీ యూజర్స్ అని మన రూటర్ని సో మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట, మిడిల్ రూటర్ని. అండ్ అలాగే పోస్ట్ యూజర్ డేటా సో మనకి యూజర్ డేటా పోస్ట్ చేయడానికి సో మనం క్రియేట్ చేసుకున్న రూటర్ నేమ్ అనమాట, పోస్ట్ యూజర్ డేటా అని. సో ఫ్రెండ్స్ సింపుల్గా అయితే ఇక్కడ సెండ్ అయితే క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో మనకైతే సక్సెస్ఫుల్గా యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి అయితే మనకైతే రెస్పాండ్ అయితే వచ్చింది. అంటే ఫ్రెండ్స్ సో మన యూజర్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా సో మనకైతే డేటాబేస్ అయితే పోస్ట్ అయితే అయినాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సింపుల్గా మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నేనైతే MongoDB కంపాస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మన డేటాబేస్ నేమ్ వచ్చేసి సో ఇక్కడ మనకు .tnvలో సో మనకు యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అయితే మన డేటాబేస్ నేమ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇందులో యూజర్స్ అని చెప్పేసి అయితే సో మనకైతే సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు. సో మనకైతే డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకో యూజర్ని అయితే ఇన్సర్ట్ అయితే చేస్తున్నా. సో సింపుల్గా ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి అరుణ్. సో ఇక్కడ మనకి జీమెయిల్ వచ్చేసి arun@gmail.com. సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా డేటాని పోస్ట్ చేసేటప్పుడు JSON ఫార్మాట్లో ఫ్రెండ్స్ ఇక్కడ JSON అంటే ఏంటంటే మనకు కంప్లీట్గా కీ అండ్ వాల్యూ ఏంటంటే మనకి స్ట్రింగ్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డబల్ కోట్స్లో ఉన్నాయి, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట JSON. సో ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి సో నేను 11223344 అని చెప్పేసి ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే సెండ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు మనకు యూజర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్ మనకైతే సేవ్ అయినాయి. సో ఇప్పుడు మన డేటాబేస్ అయితే ఓపెన్ అవుతాం. సో ఇక్కడైతే నేను రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో చూసుకోవచ్చు మనకైతే అరుణ్ అని చెప్పేసి సో మనకైతే ఫోన్ నెంబర్ కూడా సక్సెస్ఫుల్గా అయితే మనం సేవ్ అయిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో మనకైతే సో ఈ మన పోస్ట్ రూటర్ అయితే సక్సెస్ఫుల్గా వర్క్ అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే యూజర్ని గెట్ చేసుకోవడానికి అయితే రూటర్ అయితే రాద్దాం ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ రూట్స్ ఫోల్డర్లో యూజర్ roots.js అని చెప్పేసి నేనైతే సో ఈ ఫైల్ అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు సో మన యూజర్ డీటెయిల్స్ గెట్ చేసుకోవడానికి అయితే ఒక రూటర్ రాస్తున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ రూటర్ సో ఈ రూటర్ అనేది ఏంటంటే రిఫరెన్స్ అనమాట, సో వేరియబుల్ అని సో ఆబ్జెక్ట్ అనమాట. సో దీన్ని రూటర్ సో ఇప్పుడు నేనైతే గెట్ మెథడ్ సో గెట్ మెథడ్ యూజ్ చేసి సో నేను ఒక రూటర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో వచ్చేసి గెట్ యూజర్స్ డేటా సో ఈ రూటర్ నేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అసింక్ సో రిక్వెస్ట్ రెస్పాన్స్. సో ఇక్కడ వచ్చేసి సో మనకైతే రిక్వెస్ట్ అయితే వస్తుంది. సో మనం రిక్వెస్ట్ రాగానే సో ఇక్కడ మనం కాన్స్ట్ యూజర్స్ అని చెప్పేసి సో ఇక్కడ అవైట్ ఫైండ్ ఇక్కడ యూజర్.ఫైండ్. సో ఫైండ్ అనే మెథడ్ ఏంటంటే మనకి సో ఈ ఫైండ్ అనే మెథడ్ ఏంటంటే మనకి టోటల్ కలెక్షన్స్ని టోటల్ సో మనకి యూజర్ని అయితే డిస్ప్లే అయితే చేస్తుంది. సో ఈ ఫైండ్ అనే మెథడ్ ఫైండ్ అని చెప్పేసి అయితే మనమైతే సో ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి రిక్వెస్ట్ రాగానే సో మనమైతే సో ఇక్కడ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం కాన్స్ట్ యూజర్స్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ అనే యూజర్స్ అందరు సో మనకైతే యూజర్స్ అనేది దాంట్లో సేవ్ అవుతారు. సో మనకైతే యూజర్స్ ఫైండ్ అవుట్ అవుతాయి. ఇఫ్ యూజర్స్ సో ఇక్కడ మనకు రెస్పాండ్ డాట్ స్టేటస్ వచ్చేసి 200 ఫ్రెండ్స్ 200 సెండ్. సో ఇక్కడ ఫ్రెండ్స్ సో నేను JSON ఫార్మాట్ యూజ్ చేసి సో యూజర్స్ స్టేటస్ 204 డాట్ యూజర్స్ నాట్ ఫౌండ్. సో ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటంటే నేను అంతా ట్రై బ్లాక్లో అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి వచ్చేసి క్యాచ్ సింపుల్గా రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500.
యూజర్స్ డేటా అని చెప్పేసి అయితే సో మనం క్యాచ్ డాట్లో అయితే సో మెసేజ్ అయితే డిస్ప్లే అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే సో యూజర్స్ని గెట్ చేయడానికి సో యూజర్ డేటాని గెట్ చేయడానికి అయితే సో మనమైతే ఒక రూటర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకైతే సో ఇక్కడ ఇది గెట్ యూజర్స్ డేటా అని చెప్పేసి అయితే ఈ రూటర్ నేమ్ ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ రిక్వెస్ట్ వస్తుందో సో రిక్వెస్ట్ సో వస్తుందో మనకి ఇక్కడ ఒక వేరియబుల్ సో ఇక్కడ కాన్స్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే మనం అయితే క్రియేట్ చేసుకున్నాం. సో వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని సో మనం ఇక్కడ సో యూజర్స్ సో ఈ మోడల్ అనేది ఏంటంటే మనకి యూజర్ సో మోడల్ నేమ్ వచ్చేసి యూజర్. సో యూజర్ నుండి అయితే మనం ఈ ఫైండ్ అవుట్ మెథడ్ యూజ్ చేసి మనం యూజర్ డీటెయిల్స్ అన్ని సో యూజర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ యూజర్స్ అన్ని సో మనకైతే ఇక్కడ యూజర్స్ అనే వేరియబుల్లో అయితే మనకైతే స్టోర్ అవుతారు. సో మనం ఇక్కడ JSON ఫార్మాట్లో సో యూజర్ని అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనమైతే సో మనకి రెస్పాండ్ కోడ్ అయితే ఇక్కడ మనమైతే సో ఎంటర్ చేసాం. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సో యూజర్ అనేది సో ఈ రూటర్ వర్క్ అవుతుందా లేదనేసి సో మనమైతే చెస్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ మన రూటర్ నేమ్ వచ్చేసి ఏంటంటే గెట్ యూజర్స్ డేటా అని చెప్పేసి అయితే సో మనకైతే ఇది రూటర్స్ నేమ్. సో ఇక్కడ గెట్ యూజర్స్ డేటా అని చెప్పేసి రూటర్ నేమ్. సో ఇక్కడ మనం గెట్ చేసుకోవడానికి అయితే సో మనమైతే గెట్ మెథడ్ అయితే వాడాలి. సో ఇక్కడైతే గెట్ మెథడ్ వాడి గెట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేనైతే రిక్వెస్ట్ పంపిస్తున్నాను. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకైతే ఇక్కడ యూజర్స్ అయితే డిస్ప్లే అయ్యారు చూడొచ్చు. నాకు ఇక్కడ ఉదయ్ అని చెప్పేసి సో యూజర్స్ అయితే డిస్ప్లే అయ్యారు. సో ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీరైతే సో గెట్ చేసుకోవడానికి సో మన యూజర్ డేటా సేవ్ చేయడానికి అలాగే మన యూజర్ డేటాస్ని గెట్ చేయడానికి అయితే ఇలాగైతే మీరైతే రూటర్స్ అయితే క్రియేట్ చేసి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో సో మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో సో మనం పార్ట్ 3 వీడియోలో వచ్చేసి ఏంటంటే యూజర్స్ డేటాని సో అప్డేట్ చేయడానికి యూజర్ డేటా డిలీట్ చేయడానికి అండ్ అలాగే ఓన్లీ సింగిల్ యూజర్ని గెట్ చేయడానికి సో మీకైతే ఎలా రూటర్స్ అయితే క్రియేట్ చేయాలి సో మన ఈ Node.js, Express.js, MongoDB, REST APIలో సో ఇలా రూటర్స్ని క్రియేట్ చేయాలి అని అయితే సో రిమైనింగ్ రూటర్స్ గురించి అయితే మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో అయితే మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పార్ట్ 3 వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో REST API creation using Node.js, Express.js, MongoDBలో. So please like this video and subscribe to my YouTube channel.